వశములు ఉంచుకోండి. అవసరమైన మాటలు మీరు మాకు దయచేసి నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి ప్రత్యక్షత ఇచ్చి నడిపించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండును గాక. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేరుగా మనము వాక్య భాగములకు వెళ్దాము. చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మోషేకు తెలియచేసిన రీతిగా పరలోక నమూనాను బట్టి ఒక మందసాన్ని తయారు చేశాడు. ఆ మందసానికి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 భాగాలుగా దేవుడు పెట్టమన్నారు. తూర్పున 3 గోత్రములు వారు, పడమరన 4 దిక్కులు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు చొప్పున 4 వైపుల 4 మూళ్ళు 12 గోత్రాలు దేవుడు ఉండమని చెప్పారు. ప్రైజ్ లార్డ్. అవి ఏమిటి అనేది కూడా చూద్దాం. అయితే దేవుడు దాన్ని యొక్క చిత్రాన్ని పరీక్షిస్తుంటే ఆ మందసాన్ని 4 వైపులా 4 మూళ్ళు 12 గోత్రాల వారు ఉండి కాపాడుతున్నట్టుగా ఉంటుంది. చిత్రం చూస్తే మధ్యలోనేమో మందసం ఉంటుంది, చుట్టూనేమో గోత్ర ప్రజలు ఉంటారు. కాబట్టి ప్రజలే మందసాన్ని కాస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ చుట్టూ ఉన్న ప్రజలు క్షేమంగా ఉండాలంటే మధ్యలో మందసం ఉండాలి. ఆ మందసములో నివసిస్తున్న, అతి పరిశుద్ధ స్థలములో నివసిస్తున్న దేవుడే చుట్టూ ఉన్న ప్రజల్ని కాపాడుతున్నాడు. ఆ మందసాన్ని దేవుడు ఎట్లా చేయమన్నారంటే, ఎలా చేయమన్నారు? తుమ్మకర్ర. దేంతో అండి? తుమ్మకర్ర తీసుకోమన్నాడు. ఎలా ఉంటుంది తుమ్మకర్ర? ముళ్ళు ఉంటాయి. తుమ్మకర్రకి తుమ్మ చెట్టు చూసే ఉండొచ్చు మీరు. మన ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవి. తెల్ల తుమ్మ, నల్ల తుమ్మ అని ఉండేవి. ఆ తుమ్మకర్ర ఎక్కడ నిదానంగా ఉండదు. అంటే నిదానంగా ఉండే కర్ర అది కాదు. ఎక్కువ వంకరలు ఉంటాయి, ఎక్కడ చూసినా ముళ్ళు ఉంటాయి. పూర్వం అయితే చెప్పేవారు అది గుచ్చుకుంటే సెప్టిక్ అయిపోయేదట. అంటే ఆ యొక్క తుమ్మ ముళ్ళు చాలా ప్రమాదకరమైంది అని. అది కూడా ఎంత పెద్దగా ఉండేది, పొడవుగా ఉండేది తుమ్మ ముళ్ళు. అయితే వంకరగా ఉండి ముళ్ళతో ఉండే దానిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ఎన్నికది. అది దేవుని ఎన్నిక. నోవహును ఓడ కట్టమన్నప్పుడు కూడా విలువైన వృక్షాలను వదిలేసి దాటుకుని, అంటే ఇంకో మాట చెప్పాలంటే బైపాస్లో వారందరినీ దాటుకుని చితిసారకపు మ్రానున ఆయన ఆ ఎన్నిక నోవహుది కాదు. ఆ మందసాన్ని కట్టడానికి ఎన్నుకున్న చెక్క ఎన్నిక, కర్ర ఎన్నిక మోషేది కాదు, దేవునిది. మోషే పుట్టినప్పుడు కూడా నైల్ నదిలో వదిలేయడానికి ఎన్నుకున్నది కూడా ఆ అమ్రాము యాకబెదల ఎన్నిక కాదు, అది దేవుని ఎన్నిక. ప్రైజ్ లార్డ్.
దాన్ని కూడా ఈ కాల ప్రవక్త ఏమన్నారంటే, మన ప్రవక్త ఆర్క్ అన్నారు. ఆర్క్ అది కూడా అంటే కొన్ని సందర్భాల్లో వాడని, కొన్ని సందర్భాల్లో అది మందస్సము అని వాడబడింది. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నిక చూడండి చాలా సామాన్యంగా ఉంది. ఎందుకు అలాంటి దాన్ని ఎన్నుకున్నాడు ఆయన? ఆ చితిసారకపు మానుని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? విలువైన వృక్షాలు, బలమైన వృక్షాలను వదిలేసి ఎందుకు ఎన్నుకున్నాడు? బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనల్ని ఎన్నుకున్నాడు. ఆ వృక్షాలు అన్నాయంట, టేగు చెట్టు అందంట, నేను ఉన్నాను కదా అంటే, నీతో నాకు పని లేదు. దేవదారు వృక్షం అంటే, లెబానోను, నీతో నాకు పని లేదు. ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? చితిసారకపు మ్రాను ఎన్నుకున్నాడు. ఎందుకు పనికిరాదు? అది కట్టడానికి పనికిరాదు. గుల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, చిల్లులతో ఉంటుంది. కానీ దేవుడు దాన్ని ఎన్నుకుని యోగ్యమైన దానిగా చేశాడు. కానీ అది అనుకుంటుంది, నేను ఎందుకు పనికిరానని. ఎందుకు పనికిరాని దాన్ని ప్రయోజనకరమైన పాత్రగా చేశాడు. ప్రైజ్ లార్డ్. మనల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడంటే, ఆయన ఎన్నుకుని ఏం చేశాడంటే, ఓడ నిర్మాణం చేయించి నోవా చేత ఆ ఓడలోకి ఆయనే వచ్చాడు. మందసమును నిర్మాణం చేయించి ఆ మందసములోకి ఆయనే వచ్చాడు. అంటే ఆయన నివసించడానికి ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే, ఆయన అందులో నివసించడానికి. ఆయన ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే, ఆయన అందులో ఉండి ఆనందించాలని ఆయన ఎన్నుకుంటున్నాడు. విద్య లేని పామరులు ఎన్నుకున్నాడు. ఎందుకనంటే ఆయన వారిలో ఉండి ఆనందించాలని. ఈరోజు మనల్ని ఎన్నుకున్నాడంటే కారణం, మనలో ఆయన ఉండి ఆయన ఆనందించాలని, ఆయన నామమును ఘనపరుచుకోవాలని, ఆయనకి మహిమ తెచ్చుకోవాలని, ఆయనకి ఘనత తెచ్చుకోవాలి, గొప్ప తెచ్చుకోవాలని, మన ద్వారా ఆయన ఘనపరచబడాలని. ప్రైజ్ లార్డ్. ఆక తుమ్మకర్ర ఎంతో వంకరగా ఉంటుంది. మన జీవితమే వంకర, మాటలు వంకర, ప్రవర్తన వంకర, చూపు వంకర, అన్ని విషయాల్లో అనేక వంకరలు ఉన్నాయి. అవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సరిచేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ముళ్ళులు కూడా ఏం చేస్తున్నాడు ఆయన? చెక్కి సరిచేసి క్రమపరిచి దానికి ఏం పూయమన్నాడంటే దేవుడు బంగారమును పూయమన్నాడు. ఆ తుమ్మకర్రకి బంగారాన్ని పూయమన్నాడు. అంటే బంగారము దైవత్వము, వాక్యము. ఈ కాలపు వర్తమానమే క్రీస్తు. ఈ కాలపు వర్తమానమే ఈ కాలపు బంగారం, దైవత్వం. దాన్ని పూస్తున్నాడు దేవుడు. ఎవరికి? ఈ కాలంలో తీసుకొచ్చిన ఎన్నుకున్న తుమ్మకర్రల్ని. ప్రైజ్ లార్డ్. ఈ తుమ్మకర్రకి ఏం చేస్తున్నాడండి? ఆ తుమ్మకర్ర నువ్వు నేనే ఏం చేస్తున్నాడంటే దేవుడు సరిచేసి వాక్యం అనే, దైవత్వం అనే బంగారాన్ని పూస్తున్నాడు. చివరికి అది పూసిన తర్వాత తుమ్మకర్ర కనిపించట్లేదు. ఎటు తిప్పినా ఎటు చూసినా బంగారమే కనబడుతుంది. ప్రైజ్ లార్డ్. అలాంటి సౌలు ఒక ఆయన్ని తీసుకుని బంగారాన్ని పూస్తూ వచ్చాడు. పుయ్యిగా ఏమైందంటే చివరికి అది బంగారమే కనబడుతుంది. అంటే పౌలులో క్రీస్తే కనబడుతున్నాడు. ఈ కాలపు ప్రవక్త బ్రహ్నాం కుటుంబం నుంచి తీసుకున్నాడు ఆయన. ఆ 7వ దూత, 7వ నక్షత్రం అసలు ఎలాంటి మంచి సాక్ష్యము కలిగిన
కలిగి లేని కుటుంబం, ఎలాంటి మంచి సాక్ష్యం లేదు. అలాంటి కుటుంబం నుంచి తీసుకుని దేవుడు బంగారాన్ని పూసి 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 చివరికి ఆయనే క్రీస్తులా కనబడేటట్టు చేశాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన వధువుతో ఉన్నాడు. ఆయన వధువులో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాడంటే దైవత్వాన్ని పూస్తూ ఉన్నాడు ఆయన. ఇక 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 నీవు ఎవరిని కనుపరచవు, క్రీస్తునే. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన మనలో ఆయన ప్రత్యక్షం అవ్వాలని, మనలో ఆయన నివసించాలని, మనలో ఉండి ఆయన ఆనందించాలని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన ద్వారా ఇంకా అనేక మంది రక్షించబడాలని దేవుడు ఈ తుమ్మకర్రలను ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మందసాన్ని చేసిన తర్వాత ఆ యొక్క మందసములో మన భాగం, అన్యజనుల యొక్క భాగం ఒకటి ఉన్నది అక్కడ. ఆ అన్యజనుల యొక్క భాగం ఏంటయ్యా అంటే దీపవృక్షం. ఏంటండి అది? దీపవృక్షం. 7 దీపాల వృక్షం, దీపవృక్షం ఉంది అక్కడ. ఈ చిత్రం మీరు చూసి ఉండొచ్చు. ఇది ఈస్ట్ గేట్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇదంతా ఆవరణం. వైట్ కలర్లో ఉన్నది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఉన్నది దీపవృక్షం, దీపస్తంభం. ఈ దీపస్తంభాన్ని దేవుడు పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. 7 దీపాల స్తంభం. ఒక్కొక్క దీపస్తంభం ఒక్కొక్క సంఘకాలం, ఒక్కొక్క దీపస్తంభం ఒక్కొక్క సంఘకాలం. ఇప్పుడు మరి మనం ఏది దాటాలట? ఈ రాత్రి చదువుకున్న వాక్య భాగంలో చక్కటి విషయాలు అక్కడ ఉన్నాయి. దీపవృక్షాన్ని అంటే 7వ దీపవృక్షం ఏంటి, 7వ దీపస్తంభం ఏంటంటే లవోదికేయ సంఘం. లవోదికేయ అనగా అర్థము అండి, లవోదికేయ అనగా అర్థము ఎవరైనా చెప్తారా? లవోదికే అంటే అర్థము అండి, బయటికి గెంటి వేస్తున్న స్థితి, దాని స్థితి. దానిని ఎరగదు, వెచ్చగాను లేదు, చల్లగాను లేదు, నులువెచ్చనది. కానీ తను అనుకుంటుంది బాగున్నాను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకే కొదువ లేదు. అంటే దాని యొక్క లక్ష్యం ఏంటంటే దానిని ఎరుగదు. వర్తమానం పేరు కూడా అది, దానిని ఎరగదు. వర్తమానం పేరు కూడా అంటే ఏమెరగదు? దాని స్థితి దానికి తెలియదు. దాని లక్షణం ఏంటంటే, దానికి ఉన్న గొప్ప లక్షణం దాని స్థితి దానికి తెలియదు. బాగాలేదు అసలు, కానీ బాగున్నా అనుకుంటుంది. మన హృదయం మనతో మాట్లాడుద్ది. మన హృదయం అన్నింటికంటే, నీ హృదయం నీతో అంటది, నీకంటే మంచోళ్ళు ఎవరున్నారు, నీకంటే యథార్థంగా ఉండేవాళ్ళు ఎవరున్నారు, నువ్వు ఎవరికి అన్యాయం చేసావు, ఎవరికి కీడు చేస్తున్నావు, నువ్వు మంచిగానే ఉన్నావంటది నీతో. అంటే నిన్నే మోసం చేస్తూ ఉంటుంది. అది మనుషుల యొక్క స్వనీతి. మనుషుల యొక్క స్వనీతి మురుగుగుడ్డ వంటిది. దేవుని నీతి వేరు, మనుషుల యొక్క నీతి వేరు. ప్రైజ్ లార్డ్. ఎవరికి వారే అనుకుంటారు నేను మంచిగానే ఉన్నానని, కానీ వాక్యం ముందుకు వస్తేనే కానీ మన స్థితి మనకి తెలియదు. లవోదికే కూడా
తన స్థితి దానికి తెలియదు. దేవుడు అన్నాడు, నా దగ్గర నువ్వు ఏం కొనుక్కోమన్నాడు? కాటి కొనుక్కోమన్నాడు అండి. కళ్ళకే కొనుక్కోమన్నాడు. అదిగో కాటి కొనుక్కోమన్నాడు కాబట్టి కళ్ళకే ఏం పెట్టుకోవచ్చు? కాటుక పెట్టుకోవచ్చు. మా చిన్నప్పుడు వాదన, ప్రైజ్ లార్డ్. అంటే అది ఈ కాటిక గురించి కాదు చెప్పేది, భౌతిక సంబంధమైన అలంకరణ కోసం చెప్పేది కాదు. ఇది తన స్థితి దానికి తెలియట్లేదు, అంటే గుడ్డిది, కళ్ళు కనబడవు. గుడ్డితనంలో నుండి, నామకార్థ స్థితిలో నుండి బయటకు వచ్చేయాలని వచ్చేసిందే వధువు. ప్రైజ్ లార్డ్. తన స్థితిని తాను ఎరగకుండా ఉన్నది లవోదికయ. తన స్థితిని ఎరిగి తానెవరో, ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో ఇదంతా ఎరిగినదే వధువు. అంటే ఏమైందంటే లవోదికయను దాటి, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు ఒక మాట చెప్పి ఉన్నారు. ఇక్కడ సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఆ తెర ఏంటి? ప్రైజ్ లార్డ్. ఆ తెర, ఒక తెర ఉంది ఇక్కడ. ఏమిటి ఆ తెర? హెబ్రీ పత్రికలో పౌలు గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. బలులు, అర్పణలు, మెల్కీసెదకు క్రమము, ఇవన్నీ విషయాలు మాట్లాడుతూ, యాజకత్వము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, ఆవరణములో ఉన్న ఉపకరణములు, పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అతి పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, ఇవన్నీ ప్రోక్షించబడిన రక్తము, ఇవన్నీ సంగతులను ఎవరు హెబ్రీ పత్రికలో మాట్లాడడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ హెబ్రీ పత్రికల గురించి చూస్తున్నప్పుడు, హెబ్రీ పత్రిక అంటేనే, హెబ్రీయులు అంటేనే స్థిరమైన నివాసం లేనివారని అర్థం. హెబ్రీయులు అంటే, హెబ్రీయులు స్థిరమైన నివాసం లేనివారు. మనమే స్థిరమైన నివాసం లేనివారం. ఈ భూమి మీద మనకి స్థిరమైన నివాసం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు తెర ఏంటి, ఆ తెర ఏమిటి అని మనం చూస్తే, ఆయన శరీరము అను తెర ద్వారా. ఆ తెర ఏమిటి? ఆయన శరీరం. మళ్ళీ చూద్దాం ఆ మాటని, చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నది, మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రైజ్ లార్డ్. నిజానికి మందసానంలోకి ఉన్న తెర ఏంటి? అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? తెర ఉంది. ఒక తెర ఉంది. సముద్ర వస్తల తోళ్లతో చేసిన తెర ఉంది. అంటే ఆయన ఎక్కడుండి మాట్లాడేవాడంటే తెర వెనకాల ఉండి మాట్లాడేవాడు. ప్రైజ్ లార్డ్. ఏమిటి తెర వెనక అని చూస్తే, నోవహు దినముల్లో దేవుడు ప్రజలతో మాట్లాడాడు. ఏమని? జలప్రళయం రాబోతుంది, ఓడలోనికి రండి. మాట్లాడింది నోవహువా, క్రీస్తా? క్రీస్తే. ఎక్కడుండి మాట్లాడాడు ఆయన?
తెర వెనక. ఆ తెరే నోవహు. ప్రైజ్ లార్డ్. నోవహు అనే తెర వెనక ఉండి మాట్లాడాడు. ఎందుకని డైరెక్ట్గా రావట్లేదు? ఆయన బలవంతుడగు దేవుడు మన ముందు ప్రత్యక్షుడయ్యాడు. బలవంతుడైన దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? నోవహు దినాల్లో నోవహు అనే తెర వెనకుండి ప్రత్యక్షమయ్యాడు. మాట్లాడుతున్న స్వరమైందే. శరీరం అనే గుడారం అనే ఆ చర్మము వెనకుండి, ఆ శరీరం వెనకుండి మాట్లాడుతున్నాడు. ఎవరు వెనక? నోవహు వెనకుండి. కానీ స్వరం ఎవరిది? దేవునిదే, క్రీస్తుదే. క్రీస్తు స్వరమే నోవహు అనే తెర చాటు నుండి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తెర వెనకుండి మాట్లాడుతున్నాడు. అలా తెర వెనకుండి మాట్లాడుతున్న ఆయన అబ్రాహాము కూడా ప్రవక్తే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఇంకా చూస్తూ ఉన్నప్పుడు మోషే ఒక ప్రవక్త. మోషే అనే తెర చాటు నుండి మాట్లాడాడు. ఆ తెరల చాటు నుండి మాట్లాడుతున్న ఆయన మందస్సాన్ని కట్టమని కూడా, ఆ మందస్సముకు కూడా ఏం పెట్టాడండి? తెర పెట్టాడు. ఆ తెరల్ని సముద్ర వస్త్ర తోళ్లతో తయారు చేసి పైనుండి కిందకి వేలాడదీశారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తెర వెనక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెర వెనకుండి మాట్లాడుతున్నాడు. తెర వెనకుండే పనులు చేస్తున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడే, కానీ తెర వెనకుండి మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలన్నీ దేవునివే, ఆ స్వరము దేవునిదే, ఆ కార్యాలు దేవునివే. కానీ ఎక్కడున్నాడయ్యా? తెర వెనకున్నాడు. ఆ మందసం వెనక లోపల ఎవరున్నారండి? క్రీస్తే, దేవుడే. అందుకే ఎవరైనా అపరాధముతో లోపలికి వెళ్తే అక్కడికక్కడే చనిపోయేవారు. కానీ ఏ అపరాధం లేకుండా వెళ్తే తన నిమిత్తము, తన ప్రజల నిమిత్తము ప్రధాన యాజకుడు రక్తమును తీసుకెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలంలోకి. దాన్ని ప్రోక్షించి మరలా ప్రోక్షణ రక్తం పట్టుకుని ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆవరణలోనికి వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు సిలువలో ఆయన మరణిస్తున్నప్పుడు, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు, సిలువలో ఆయన మరణించినప్పుడు, పెద్ద కేక వేసి ఆయన ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర ఏమైంది? పైనుండి కిందకి రెండుగా చిరిగిపోయింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది? తెర వెనుకున్న దేవుడు, ఇప్పుడు తెర వెనుకున్న దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బలవంతుడగు దేవుడు మన ముందు ప్రత్యక్షుడైన వర్తమానంలో సంగతులు ఇవి. తెరల చోటనున్న దేవుడు ఇప్పుడు ఆయన ఏమవుతున్నాడంటే, తెర ఏమైంది? ఎందుకు తెర చిరిగిపోయిందంటే లోపల జీవం ఉంది, బయట జీవం లేదు. నిజానికి బయట ఉంటే బ్రతికేవారు, పాపంతో లోపలికి వెళ్తే చచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు జీవం ఎక్కడుందంటే లోపల ఉంది. బయట ఏముంది? మరణం ఉంది. లోపలేముంది? జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు లవోదికేయను దాటడం అంటే, లవోదికే చచ్చినది, మృతమైనది, గుడ్డిది, దిగంబరేది. కానీ అందులో నుండి వధువు ఏమైందంటే, ప్రైజ్ ది లార్డ్, లవోదికేయను దాటాక నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఇంకో సంఘకాలం లేదు, 8వ వర్తమానికుడు లేడు, 8వ సంఘకాలము లేదు. లవోదికయే 7వది. లవోదికను దాటితే ఏముంది? ప్రైజ్ ది లార్డ్. లవోదికను దాటాక ఏముందంటే తెర లోపలికి వెళ్ళడమే.
ఎందుకంటే దీప స్తంభములో 7 దీపాలు ఉన్నాయి. 7 దీపాల వృక్షం దాటితే తెర ఏమైంది? మన కొరకు చిరిగినది. లోపలికి వెళ్ళడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. శరీరమును తెర ద్వారా, ప్రైజ్ లార్డ్, లోపలికి వెళ్ళే కృపను దేవుడిచ్చాడు. అంటే ఏమైంది? అక్కడ ఒక తలరాయి ఉన్నది, లోపల ఉన్నది తలరాయి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. షకీనా మహిమ, ప్రైజ్ లార్డ్. అక్కడ ఒక మేఘం ఉన్నది, షకీనా మహిమ ఉన్నది. దాంట్లోనికి మనం వెళ్ళడానికి దేవుడు మార్గం సరళం చేశాడు. అందుకే దేవుడు తన వర్తమానికుడు ద్వారా ఏమన్నారంటే, మీరు లోపలికి రండి. లోపల ఏముందంటే జీవమున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడుట అంటే ఏంటి? ఎందుకని? లవోదికే గుడ్డిది. లవోదికేలో ఉన్న సంఘానికి దేవుడిచ్చింది ఏంటండి అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని, ప్రైజ్ లార్డ్, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే, అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ద్వారము యొద్ద తలుపు తట్టుతున్నాడు. ఆయన స్వరము విని తలుపు తీస్తే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ వినే చెవులు ఉండాలి. ఎవరి స్వరము? మనిషి కుమారుని స్వరం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరం. వినే చెవులు ఉండాలి. చెవులు గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆయన పిలుస్తున్నప్పుడు వినడానికి చెవులు ఉండాలి. అందుకే ప్రవక్త ఏమన్నారంటే, వింటున్న చెవులు ధన్యములైనవని, ఇప్పుడు వినుచున్న చెవులు ధన్యములైనవని, చూచుచున్న కన్నులు ధన్యములైనవని. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన తలుపు వద్ద తడుతున్నప్పుడు బయటికి వచ్చినదే వధువు, రాకుండా లోపల ఉండిపోయినది లవోదికేయ. ఎందుకు లోపల ఉండిపోయిందంటే, అది గుడ్డిదిగా, చెవిటిదిగా, వినబడట్లేదు. ప్రైజ్ లార్డ్. ఎవరికైతే ఆయన స్వరం వినబడుతుందో, ఎవరికైతే ఆయన స్వరం వింటున్నారో, అంటే ఈ కాలపు వర్తమానం ఎవరికైతే బయలుపరచబడుతుందో, ప్రత్యక్షపరచబడుతుందో, ఈ కాలపు వర్తమానం సంగతులు, ఈ కాలపు వర్తమానం అంటేనే, 7వ దూత వర్తమానం అంటేనే మర్మముల పరిచర్య. అనగా మర్మములు ఎవరికి విప్పబడుతున్నాయో వారు ఏం చేస్తున్నారంటే లవోదికే నుండి బయటకు వస్తున్నారు. లవోదికేలు ఉండట్లే. ఎందుకంటే బయలుపాటు కలుగుతుందంటే కళ్ళు తెరవబడుతున్నాయి. వారు గుడ్డివారు కాదిక, గుడితనంలో నుండి చూపు పొందుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. వారు వింటున్నారు, చెవులు గలవారు బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి అంటే, అతి పరిశుద్ధ స్థలమే. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? అతి పరిశుద్ధ స్థలమే. ప్రైజ్ లార్డ్. అక్కడికి వెళ్ళాక ఇంకెవరు ఉండరు. అక్కడికి వెళ్ళాక ఎవరు ఉండరు. ఎవరుంటారు మరి? దేవుడు, మనము, క్రీస్తు మరియు మనమే. క్రీస్తు మరియు మనము ఏకమవుతాం. ఆయన మనము ఏకమవుతాం. ప్రైజ్ లార్డ్. ఈ కాలపు ప్రవక్త కూడా ఆ అనుభూతిలోకి వెళ్ళినప్పుడు, ఏ అనుభూతిలోనికి? అతి పరిశుద్ధ స్థలపు అనుభూతిలోనికి వెళ్ళినప్పుడు ఆయన మరియు దేవుడు, అంటే ప్రవక్త మరియు క్రీస్తే, ఇంకెవరూ లేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన భార్య అడిగిందంట, ఆయన వెళ్తున్నప్పుడు అడవికి, గుహకి నేను కూడా వస్తానని. ఆయన అన్నాడు, నేను క్రీస్తుతో నడుస్తున్నాను,
నీవు కూడా క్రీస్తుతో నడువు. ప్రైజ్ లార్డ్. అంటే నాకు మాత్రమే అక్కడ స్థానం. ఆయన ఎవరికి వారినే వ్యక్తిగతంగా నడిపిస్తాడు. ఎందుకనంటే ఆయన అన్య జనాంగముతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు, సంఘముగా వ్యవహరించడు. యూదులను సంఘముగా వ్యవహరిస్తాడు, కానీ దేశమంతా కలిపి వ్యవహరిస్తాడు. కానీ అన్య వధువును మాత్రం వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు శరీరము, యేసు శరీరము అను తెర ద్వారా లోపలికి వెళ్తారో వారు క్రీస్తు ఏమవుతారంటే ఐక్యమవుతారు, ఇద్దరు మమేకమవుతారు. వారు ఆయనతో, ఆయన వారితో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రవక్త ఆయనతో ఐక్యమైనప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు బయటకంటే లవోదికేను దాటి, అంటే గుడ్డితనము నుండి దాటి, ప్రైజ్ లార్డ్, సంఘశాఖ నుండి బయటకు వచ్చి, అందుకే ఆయన శాఖ నుండి ఆయన నన్ను బయటకు పిలిచాడన్నాడు. చీకట్ల నుండి వెలుగులోకి పిలిచాడన్నాడు. మరణములో నుండి జీవానికి పిలిచాడన్నాడు. ప్రైజ్ లార్డ్. ఓ మర్త్యములో నుండి అమర్త్యతలోనికి నన్ను పిలిచాడన్నాడు. ఈ వాక్యం నన్ను పిలిచింది అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఆ జీవం ఎక్కడుంది? లోపల, తెర లోపల. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తల్లో ఉండి మాట్లాడుతున్న దేవుడు, తెరల వెనకాల ఉండి మాట్లాడుతున్న దేవుడు, ప్రైజ్ లార్డ్, ఇప్పుడు తెర లేకుండా చేసి డైరెక్ట్గా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే విలియం బ్రనామ్ కనిపించట్లేదు, క్రీస్తు కనబడుతున్నాడు. పౌలు కనబడట్లేదు, క్రీస్తు కనబడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆయన నివసించేది వధువులో. వధువులో నివసించి వధువులో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని ఎన్నుకొని, ఏర్పాటు చేసుకుని, పిలిచి, నీతిమంతులుగా తీర్చి, వధువులో ఆయన ప్రత్యక్షమవుతూ, ఇప్పుడు వధువు కనబడకుండా క్రీస్తే కనబడేలాగున, ప్రైజ్ లార్డ్, చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, తెర లోపలంటే, ఈ తెర అంటే శరీరము అనగా కాలము. శరీరము అనగా కాలము. మరి శరీరం అనగా కాలం అయితే, ఒకసారి నేను దాన్ని వివరించాను. శరీరం అంటే కాలమని ఒక బైబిల్ స్టడీలో మనం ధ్యానించాం. ఎందుకని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయములో భౌతిక సంబంధమైన శరీరం లేదు, ఆత్మ సంబంధమైన శరీరమే ఉంది. ఈ భౌతిక సంబంధమైన శరీరం ఎప్పుడు వచ్చింది? ఆదికాండము 2వ అధ్యాయములో వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయములో భౌతిక సంబంధమైన శరీరము వచ్చింది, ఉనికిలోకి వచ్చింది. మాంసపు శరీరం చేయబడింది. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ, అంటే ఏమొచ్చింది ఉనికిలోకి? రక్తమాంసములు కలిగిన శరీరం వచ్చింది, ఉనికిలోకి వచ్చింది. రక్తమాంసములు కలిగిన శరీరం. మరి రక్తమాంసములు కలిగిన శరీరం వచ్చిన తర్వాత దేవుడు ఆదాముకి దినములు లెక్కించారా? లెక్కించలేదు. ఎప్పటి నుండి దేవుడు ఆదాముకి దినములు లెక్కించారు? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. 2వ అధ్యాయములో భౌతిక సంబంధమైన శరీరము ఉన్నను అతనికి మరొక దేహం కూడా ఉంది. ఆదాములో నుండి వచ్చిన స్త్రీకి కూడా
ఇంకొక దేహం కూడా ఉంది, అది వాక్యపు దేహం. అంటే భౌతిక సంబంధమైన దేహము ఉంది, ఆత్మ సంబంధమైన దేహము ఉంది. దాన్ని ఏమంటారంటే మహిమా శరీరం. ఆ రెండు కలిపి ఉంటే మహిమా శరీరం. మహిమా శరీరములో ఉన్నాడు కనుకనే ఆ భౌతిక దేహానికి దినములు, నెలలు, సంవత్సరాలు లెక్కించబడలేదు. ఎప్పుడైతే ఆదాము ఆయన భార్య థియోఫనీని కోల్పోయారో, థియోఫనీని కోల్పోయాక కేవలము రక్తమాంసములు కలిగిన దేహం మాత్రమే ఉంది. ఆ రక్తమాంసములు కలిగిన దేహం మాత్రమే ఉంటే ఏ దినముందైతే వారు ఆత్మ సంబంధమైన దేహము లేక థియోఫనీని పోగొట్టుకున్నారో ఆ దినము నుండి వారికి దినములు లెక్కించడం ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికన తన స్వరూపమున కుమారునికని అతనికి షేతు అని పేరు పెట్టాను. 130 ఏండ్లు. 130 ఏండ్లు అంటే ఎప్పటి నుండి? 2వ అధ్యాయములో ఈ భౌతిక దేహం చేసినప్పటి నుండి కాదు, అపరాధములో పడినప్పటి నుండి. అప్పుడు ఏం మిగిలింది? ఒక్క భౌతిక దేహం మాత్రమే మిగిలింది. కాలము దీనికి సంబంధించింది కానీ ఆత్మ సంబంధమైన దేహానికి సంబంధించింది కాదు. అందుకే కాలం అంటే భౌతిక దేహమే, ఈ భౌతిక దేహమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన భౌతిక దేహమును ధరించుకుని వచ్చాడు భూమి మీదకి. ఇప్పుడు ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా ఏమంటే తెర ద్వారా, శరీరమును తెర ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరము అను తెర ద్వారా. అంటే తెర అవతలకి. దాని అర్థం ఏంటి? తెర అంటే శరీరం, అంటే శరీరం అంటే కాలం. ఇప్పుడు శరీరం అనే తెర అవతలకంటే ప్రైజ్ ది లార్డ్ కాలమను తెర అవతల. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడంటే కాలము అనే తెర అవతలకి. ఎందుకంటే మనము ఆదికాండము 2వ అధ్యాయములో కాలమే లేని నిత్యత్వములో నుండి కాలములోకి వచ్చేసాం. నిత్యత్వములో నుండి కాలములోకి రావడం అంటే ఏంటి? థియోఫనీని పోగొట్టుకుని కేవలము ఈ మోర్టల్ బాడీలో ఉండడమే కాలములో ఉండుట. మరలా తిరిగి థియోఫనీని ధరించుకొనుటయే నిత్యత్వం. మరి ఇప్పుడు ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన? తెర లోపల కంటే. ప్రైజ్ ది లార్డ్. కాలం అనే తెర అవతల కంటే. కాలం అనే తెర అవతలకు రావాలంటే ఎలా సాధ్యం? ప్రైజ్ ది లార్డ్. ఎలా సాధ్యము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త పరిశీలించండి. ఆది కాండములో నిత్యత్వంలోంచి కాలంలోకి రావడం అంటే థియోఫనీని పోగొట్టుకుని, వాక్యపు దేహాన్ని పోగొట్టుకుని కేవలము రక్తమాంసములు కలిగిన దేహంలోకి రావడమే నిత్యత్వములో నుండి కాలములోకి రావడం. ఇప్పుడు ఆయన పిలుస్తున్నది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘకాలాలు కూడా కాలమే. అవునండి, సంఘకాలాలు కూడా కాలమే. ప్రతి సంఘకాలములోనూ దేవుడు నిత్యత్వ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ కాలానికి కూడా దేవుడు నిత్యత్వ వాక్యాన్ని ఇచ్చాడు. ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు ఇప్పుడు ఆయన? కాలము అనే తెర అవతలకి. కాలం అనే తెర అవతల కంటే ఖచ్చితంగా మనకి ఏం పొందుకోవాలి ఇప్పుడు అంటే నిత్యత్వం. కాలం అనే తెర అవతలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము నిత్యత్వాన్ని పొందుకోవాలి. మన నిత్యత్వం ఎక్కడుంది? పౌలు కాలంలో పరలోకంలో ఉంది మన నిత్యత్వం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు మనకు సహాయం చేయను కాక.
మన నిత్యత్వం అంటే ఈ శరీరానికి ఒక నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వమే మన థియోఫనీ. అది పౌలు కాలంలో ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. అది ఏమైందంటే ఎందుకు దేవుడు కాలమని తెర అవతలకు పిలుస్తున్నాడంటే మీ నిత్యత్వము మన నిత్యత్వాన్ని, అనగా మన నిత్యత్వం అంటే మన థియోఫనీని బలిష్ఠుడైన దూతగా 1963లో ప్రైజ్ లార్డ్ ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చినప్పుడు ఆయన మన యొక్క నిత్యత్వములను కూడా తీసుకొచ్చాడు, మన థియోఫనీలు కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడేం చేయాలి? జాగ్రత్తగా పరిశీలిస్తే ఆనోకు దగ్గరికి మనం ఒకసారి వస్తే ఆనోకు ఈ శరీరంలోనే ఉన్నాడు. మనవలే భౌతిక సంబంధమైన దేహములోనే ఉన్నాడు. కానీ నిత్యత్వాన్ని ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. నిత్యత్వపు అనుభూతి ఎవరు? ఆనోకు. ప్రజలు గమనించండి జాగ్రత్తగా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనోకు భూమి మీదే ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, చక్కబెట్టుకుంటున్నాడు. అవునండి, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనేననుంది. ప్రైజ్ లార్డ్. అంటే దేవునితో నడుస్తున్నాడంటే తన నిత్యత్వం తనతో ఉంది. ఇప్పుడు ఈ శరీరం అనే తెర అవతల ఏమున్నదో, కాలము అవతల, కాలం అనే తెర అవతల ఏముందో అతను దాన్ని చూడగలుగుతున్నాడు, దాన్ని పొందుకోగలుగుతున్నాడు, దాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఆనోకు అనుభూతి చెందుతూనే ఉన్నాడు దినదినము. అవునండి, ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు ఆనోకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఎత్తబడే వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. సేమ్ అలాగే ఈరోజు కూడా జరుగుతుంది. అందుకే దేవుడు మనల్ని ఎక్కడికి రమ్మనంటే కాలము అనే తెరను దాటి నిత్యత్వపు సంగతిలో. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఎవరితో? ఆనోకుతో. దేవుడు మాట్లాడుతున్నాడు ఆనోకుతో. ఏం మాట్లాడుతున్నాడు ఆనోకుతో? నిత్యత్వపు సంగతులు. కానీ మనమేమో ఇంకా భూ సంబంధమైన సంగతులతోటే, భూ సంబంధమైన సంగతుల కోసం గొడవలు, భూ సంబంధమైన సంగతుల కోసమే ఆలోచనలు, భూ సంబంధమైన సంగతుల కోసమే ఆరాటము, తపన, ఇవే. కానీ ఆనోకు ఈ శరీరంలో ఉన్నను ఈ కాలం అనే తెర అవతలు ఏమున్నాయో ఆ సంగతులన్నీ వింటున్నాడు. నిత్యత్వపు సంగతులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ చివరి దినముల్లో ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు భూమి మీద ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూతగా ఆయన ఒక గ్రంథం పట్టుకుని భూమి మీదకి వచ్చాడు. ఎందుకయ్యా అంటే మనతో గుసగుసలాడడానికి. ఏమిటా గుసగుసలు? నిత్యత్వపు సంగతులు. అందుకే ఆయన ఏమని పిలిపించాడంటే కాలం అనే తెర అవతలకు రండి. ఏమిటి కాలం అనే తెర? నీ శరీరమే. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ఈ శరీరపు సంగతులను దాటి, ఈ శరీరపు ఆలోచనలను దాటి, ఆమేన్, హల్లెలూయా, ఏ శరీరి ఆలోచించని సంగతులు, ఏ శరీరి చూడని సంగతులు, ఏ శరీరి వినని సంగతులు, ఏ శరీరికి తెలియని సంగతులు పట్టుకుని వచ్చాడు ఆయన. శరీర రీతిగానే ఆలోచించుకుంటూ, శరీర రీతిగానే మాట్లాడుకుంటూ, శరీర రీతిగానే ఉంటే మనకి ఎప్పటికీ ఆ సంగతులు అర్థం తెలియవు. అందుకే కాలం అనే తెర. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమి తినాలా, ఏమి త్రాగాలా,
ఏం ధరించుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎటు తిరగాలా, మన ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ప్రైజ్ లార్డ్. అంటే దేనికోసం ఆలోచన అంతా? తినాలన్నా తినడం, త్రాగడం, ధరించుకోవడం, వస్తువులు కొనుక్కోవడం, అన్నీ సమకూర్చుకోవడం దేనికండి? శరీరానికి. కానీ ఈ కాలంలో కాలమనే తెర అవతల అద్భుతమైన లోతైన సంగతులు, ఈ కాలపు సంగతులు. ప్రైజ్ లార్డ్. ఇంకా ఏ సంగతులు అంటే నిత్యత్వములో పరలోక సింహాసనం మీద నుండి గొప్ప గొప్ప సంగతులు మనతో ముచ్చటించడానికి, ప్రైజ్ లార్డ్, మనతో మాట్లాడడానికి ఆయనే బలిష్ఠుడైన దూతగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఏ సంగతులు పట్టుకుని? కానీ ఈరోజు విశ్వాసులు చాలామంది, క్రైస్తవులు, వర్తమానంలో ఉన్నవారు చాలామంది కూడా ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారంటే కాలపు సంగతులు, శరీర సంబంధమైన సంగతులు, ఇతరుల కోసం సంభాషణలు, ఇవే మాట్లాడుకుంటూ కాలక్షేపము చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనతో మాట్లాడడానికి నిత్యత్వపు సంగతులను తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. అవన్నీ పుస్తకాల్లో, టేపుల్లో పెట్టి ఉంచాడు. $1200 వర్తమానాల్లో పెట్టి ఉంచాడు ఆయన. ఏంటా సంగతులు? నిత్యత్వపు సంగతులు. నిత్యత్వపు సంగతుల మీద ఎంతమందికి ఆసక్తి ఉందో? ప్రైజ్ లార్డ్. ఏ సంగతుల మీద? నిత్యత్వపు సంగతుల మీద ఆసక్తి. పిల్లలు చూడండి, కథలు చెప్తుంటే కథలు ఇంకా ఇంకా వినాలని అనుకుంటూ ఉంటారు. ఏం జరుగుద్దా, ఏముంటుందా, కథలో ఏముంటుందా అని తెలుసుకోవాలని. అయిపోయిందన్నా కూడా, అప్పుడే అయిపోయిందా కథ, ఇంకా లేదా, ఇంకా చెప్పడం. ఇప్పుడు మనకేమొచ్చాయంటే నిత్యత్వపు సంగతులు. నీకు వాటి మీద ఆసక్తి ఉంటే ఎంతసేపు టేపు వింటున్నావు, ఎంతసేపు పుస్తకంతో ఉంటున్నావు, ఎంతసేపు దానితో నువ్వు గడుపుతున్నావు, అవన్నీ ఏంటనుకుంటున్నారయ్యా? నిత్యత్వపు సంగతులు, కాలమనే తెరావతలు ఉన్న సంగతులు. అది వినాలంటే, దాన్ని గ్రహించాలంటే ఈ శరీరానికి, అది శరీరంతో జరిగేది అది కాదు. కానీ నువ్వు వింటున్నప్పుడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రవక్త కాలంలో అనేక మంది ఆ వాక్యం విన్న తర్వాత వారు ఉన్న స్థలాల్లో, పని చేసుకున్న స్థలాల్లో ఆ వాక్యం మరలా ప్రేరేపించబడినప్పుడు అంట, ఆ పని చేసుకుంటూ ఆమేన్ అని ఊరట. వ్యాపారంలో ఉన్నా, ఆ పనిలో ఉన్నా ఆమేన్ అన్నారు. ఏమైంది నీకంటే? దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఏ సంగతులు అవి? నిత్యత్వపు సంగతులు. ఎవరికి ఇచ్చాడు ఆయన? ఆయన తన వధువుకి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ నిత్యత్వపు సంగతులు ఆయన వధువుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆనోకు వధువుకు సాదృశ్యం. ఆనోకుతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అప్పటి వరకు భూమి మీద ఉండి భూమి మీద సంగతులే చూసుకుంటూ ఉన్నాడు, కానీ ఇప్పుడు కొత్త సంగతులు వింటున్నాడు. అతను ఎప్పుడైతే వినడం ప్రారంభించాడో అతనిలో రూపాంతరపరిచే శక్తి,
నెమ్మదిగా ఏమవుతున్నాడు? మారిపోతూ ఉన్నాడు, మార్పు చెందుతూ ఉన్నాడు. మార్పు చెంది క్రీస్తు వలె మారిపోయి ఒక్కొక్క దినమున కనబడకుండా వెళ్ళిపోయాడు. అంటే ఆరోహణమైపోయాడు. ఈరోజు కూడా మనకి నిత్యత్వపు సంగతులను, కాలం అనే తెరవతున్న సంగతులను దేవుడు మనకెందుకు తీసుకొచ్చాడంటే, బిషప్లకు తెలియదు 7 సంకాలాలంటే, రెవరెండ్లకి తెలియదు 7 ముద్రలంటే, ఆ మహావేషి అంటే ఎవరో తెలియదు వారికి. కానీ సామాన్యులమైన మనకే దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? బయలుపరు. నిత్యత్వపు సంగతులు. ఎందుకయ్యా నిత్యత్వపు సంగతులు? మనల్ని నిత్యత్వం తీసుకెళ్ళాలని. వాటి మీద ఆసక్తి కలిగి ఉండండి. టేపు వినాలని ఆసక్తి కలిగి ఉండండి. ఆశతో టేపు వింటూ ఉండండి. అవి ఏవో మాటలు అనుకుంటున్నారేమో, వర్తమానం అది అనుకుంటున్నారేమో. నో, అది కేవలం వర్తమానం మాత్రమే కాదండి. అవి తెర అవతల సంగతులు. కాలం అనే తెర అవతల సంగతులు. ఆ అవతల సంగతులు ఎక్కడికి వచ్చాయంటే మన దగ్గరకు వచ్చాయి. వినే రూపంలో ఉన్నాయి, చదివే రూపంలో ఉన్నాయి. దాని మీద మీరు ఆసక్తి కలిగి ఉండి రోజు వాటిని వింటూ చదువుతూ ఉంటే ప్రైజ్ లార్డ్. కూటాల కోసం ఎంతో దూరం నుంచి ఎందుకు వస్తున్నారంటే సరదాగానా, జర్నీ చేస్తే బాగుంటుందనా? నిత్యత్వపు సంగతులు వినాలని. ఎందుకనంటే ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చినప్పుడే మనకి కాలం అనే తెర అవతల సంగతులని తెచ్చాడు. ఎందుకు తెచ్చారంటే మనల్ని కాలములో నుండి నిత్యత్వంలోకి తీసుకెళ్ళిపోవాలని. ఆ తెర అవతల సంగతులు దేవుడు మనకిచ్చాడు. అందుకే ఆయన జయించిన వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మనం తినేది ఏంటయ్యా అంటే మరుగై ఉన్న మన్నా, యుగములలో తరములలో దాచబడి ఉన్న మన్నా. ప్రైజ్ లార్డ్. ప్రవక్తల ద్వారా చెప్పబడి మరుగై ఉన్న మన్నా, దాచబడి ఉన్న మన్నా దేవుడి ఈ కాలపు ప్రవక్త ద్వారా సామాన్యులమైన మనకే. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మనల్ని నిత్యత్వం తీసుకెళ్ళాలంటే ఆ నిత్యత్వపు సంగతులు గుసగుసలాడుతున్నాడు ఆయన, మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడితే ఇష్టపడని వారు ఎవరో? మొదటి సంఘకాలపు వర్తమానికుల్లోంచి వచ్చిన స్వరము పౌలుది కాదది, ప్రభు అయిన యేసుక్రీస్తుదే. 7వ దూత వర్తమానికుల్లోంచి వచ్చిన స్వరము విలియం బ్రనాముది కాదది, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరమును వినాలి. ఆమేనండి. ఈరోజు టేపుల్లో కొన్ని టేప్స్లో ఇంగ్లీష్ లేకుండా తెలుగు మాత్రమే వస్తుంది. తెలుగు మాత్రమే వినాలని కొందరు అనుకున్నారు, అందుకని తెలుగు మాత్రమే వస్తుంది. ఎక్కడో వెనక చిన్న స్వరంతో ఇంగ్లీష్ వస్తుంది. నో, అలా ఉండకూడదు. ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి. ఎందుకంటే ఆ స్వరము దేవునిది, ఆ స్వరము దేవునిది. ప్రైజ్ లార్డ్. మనకు అర్థం అవ్వడం కోసం తెలుగు అనువాదం వచ్చింది, కానీ అసలు ఒరిజినల్గా ఆ స్వరమే దేవుని స్వరం అది. ప్రైజ్ లార్డ్. అది నిత్యత్వపు సంగతులు దేవుడు ఈ కాలానికి మనకిచ్చాడు. కాలం అనే తెర అవతల ఆ తెరే శరీరం అయి ఉన్నది. ఈ శరీర సంగతులను దాటాలంటే, ఈ శరీర పరిధిని దాటాలంటే, ఈ శరీర ఆలోచనలు దాటాలంటే, ఈ శరీర కార్యాలు దాటాలంటే, ఈ శరీరానికి సంబంధించిన ప్రతి దానిని నువ్వు దాటాలి అంటే ఆ నిత్యత్వపు సంగతులు వినాలి. ఎందుకంటే కాలం అనే తెర అవతల సంగతులన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈరోజు దాంతో గడపడానికి సమయం ఉంటలే. కొందరికి ఆసక్తి అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది తెలుసుకోవాలని, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలని అదే పనిలో ఉంటారు. కానీ టేపు వినడానికి ఇష్టపడరు. వినండి.
టేపు వినండి, అందులోనే నిత్యత్వపు సంగతులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలకు కూడా వినిపించండి. ఇంట్లో ఎప్పుడు ఆ స్వరము వినబడుతూనే ఉండాలి, ఆ స్వరం వినబడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ స్వరము ఇంట్లో అన్ని మూలలకు వెళ్ళేటట్టు చేయాలంట. ఆ వర్తమాన స్వరము ఇంటిలో ఉన్న అన్ని మూలలకు వెళ్ళేటట్టు చేయాలట. ఎందుకంటే ఎక్కడ చీకటి లేకుండా, ఎక్కడ దుష్టులు లేకుండా, ఎక్కడ దెయ్యం యొక్క ప్రభావం లేకుండా చేస్తుందంట. ఆ శక్తి ఉందంట అందులో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. టేపు వినిపిస్తూ ఉంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, టేపు వినిపిస్తూ ఉంటే రోగాలు వెళ్ళిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది సాక్ష్యం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అది వర్తమానం వచ్చిన ప్రారంభ సంవత్సరం 2007. అప్పుడు ఒక పాంప్లెట్లో వచ్చిన ప్రవక్త ఫోటో ఒక పక్క, మేఘము ఫోటో ఒక పక్క లామినేషన్ చేసి జేబులో పెట్టుకున్నాను నేను. అది ఒక సహోదరుడు నాకు కావాలని నా దగ్గర అది తీసేసుకున్నాడు. తర్వాత నేను ఇంకొకటి చేసుకుని పెట్టుకుంటే, ఆ వ్యక్తి, ఆ బ్రదరు దగ్గరికి ఇంకొక బ్రదర్ వచ్చి, ఇంకో సహోదరుడు వచ్చి, ఒక చోటుకి వెళ్ళాలి రా అంటే తీసుకెళ్ళాడట. ఒక చోటకి వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. అది ఎవరో కాదు, ఆ ప్లేస్ ఏంటంటే ఆమె ప్రవచనాలు చెప్తుంది. ఆమెని దేవుడు అమ్మ అంటారు, ప్రవచనాలు చెప్తుంది. గన్నవరం దగ్గర ఉండేది, లేదు ఆమె చనిపోయింది. ఇప్పుడు ఎర్రంశెట్టి వారి పాలెం దగ్గర ఉండేది మాట. అక్కడికి వెళ్ళేవారు. ఈ వ్యక్తి నా జీవితం కోసం తెలుసుకోవాలి, ఉద్యోగం కోసం తెలుసుకోవాలి, నా పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి, పెళ్ళి ఎప్పుడో వద్దో తెలుసుకోవాలి, నాకు కూడా రా అని తీసుకెళ్ళాడట. అన్యుడు తీసుకెళ్ళాడు అక్కడికి. ఇతనేమో ఈ ఫోటో కలిగిన సహోదరుడేమో బయట ఉన్నాడో, అతను లోపలికి వెళ్ళాడు. అతను చెప్పించేసుకున్నాడు. మావోడు కూడా చెప్పండి, మావోడు పని పాటలకు తిరుగుతున్నాడు, నువ్వు చెప్పండి అని చెప్పి లోపల లాక్కెళ్ళాడు. నేను రానంటే బలవంతంగా లాక్కెళ్ళాడు. లాక్కెళ్ళిన కాసేపటికి ఆమె పెద్ద పెద్ద కేకలు వేసేసి, అగ్ని ఉంది నన్ను కాల్చేస్తుంది, వెళ్ళిపో నువ్వు అని పెద్ద పెద్ద కేకలు వేసేస్తే, వెంటనే వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తే ఆమె అందంట ఈ వ్యక్తితో, చెప్పించుకోవడానికి వెళ్ళిన వ్యక్తితో, ఆ అబ్బాయి దగ్గర అగ్ని ఉంది, నన్ను కాల్చేస్తుంది, ఇంకెప్పుడు తీసుకురాకు అన్నాను. వాడు వచ్చి బయటికి, ఒరే బాబు నీ దగ్గర అగ్ని ఉందంట, ఎవరికి భయపడదామే, నీకు భయపడిపోతుంది, నీ దగ్గర ఏదో ఉంది. నా దగ్గర ఏదో ఉండడం కాదు, ఇదిగో ఇదే ఉంది. అగ్నిస్తంభం కలిగిన ప్రవక్త ఫోటో. ఎందుకంటే ఆ రోజు సైంటిస్ట్ చెప్పాడట, నువ్వు చనిపోతావు కానీ ఇది చనిపోదు అని. ఏది చనిపోదని? అగ్నిస్తంభం చనిపోదు, అందులో ప్రభావం ఉంది, అది దేవుని శక్తి అని సైంటిస్ట్ సాక్ష్యం ఇచ్చాడట. అది దేవుని శక్తి, దేవుని ప్రభావం ఉంది అక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ సంగతులు? ఆ నిత్యత్వపు సంగతులు అనేక టేప్స్ రూపములో, పుస్తకాల రూపములో దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్లో మన ఆదివారం మీకు పుస్తకం అందిందా? ఎవరైనా అందిందా? చదివారా? ఎవరైనా చదివారా? ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు అనుకుంటున్నాను నేను. అందుకే నిత్యత్వపు సంగతుల మీద ఆసక్తి అది.
ఒకప్పుడు దానికోసం పరిగెత్తి అక్కడ పుస్తకం ఉందంటే ఇక్కడ పుస్తకం ఉందంటే ఇక్కడ పుస్తకం తెచ్చుకున్నాం. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన దాని జోలికి ఇంకా శరీరంతోనే, శరీర కార్యాలతోనే, కాలములోనే ఆలోచించండి. ప్రైజ్లో సమయాన్ని గడుపుతూ ఉంటున్నారే తప్ప వచ్చింది ఒక వర్తమానం ఏంటి, ప్రవక్త ఇందులోంచి ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వర్తమానంలో నుండి, అది నువ్వు తీసి చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఆ మాటలు నిత్యత్వపు సంగతులు, అవి భూ సంబంధమైన సంగతులు కాదండి. ఏ వర్తమానమైనా తీసుకో, అవి పరలోక సంబంధమైన నిత్యత్వపు సంగతులు. అవి ఎందుకు ఈ వర్తమానం వచ్చింది భూమి మీదకి, ఎందుకు 7వ దూతను తీసుకొని పంపించాడు ఆయన, ఎందుకు ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చాడు. నిత్యత్వపు సంగతులు నీకు నాకు ఇచ్చి మనల్ని కాలములో నుండి నిత్యత్వంలోకి తీసుకెళ్ళాలని, ప్రైజ్ లార్డ్, కాలములో నుండి నిత్యత్వం తీసుకెళ్ళాలని ఆయన ఉద్దేశంతో ఆయన ఏ సంగతులు తీసుకొచ్చాడు భూమి మీదకి, నిత్య కాలం అనే తెరను దాటి. అంటే పనులు చేసుకోవద్దు, వండుకోవద్దు, లేకపోతే వ్యాపారానికి వెళ్ళొద్దు, ఉద్యోగానికి వెళ్ళొద్దు అని నేను అన్నట్లే. ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, ఇంటిలో అంటులు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, చేతి పని చేసుకుంటూ, ప్రయాణం చేసుకుంటూ కూడా ఏ సంగతులు, నిత్యత్వపు సంగతులతో సహవాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వంట చేసుకుంటూ కూడా దేవుని స్తుతించాలా, వంట చేసుకుంటూ కూడా టేపు వినొచ్చా, పనులు చేసుకుంటూ కూడా టేపు వినొచ్చండి. పనులన్నీ అయిపోయాక కూర్చొని కాసేపు 10 నిమిషాలు 20 నిమిషాలు గంట విందామని నువ్వు అనుకుని పెట్టుకుని టేపు పెట్టుకుని అలా పడుకుని అలా వింటూ ఉంటావు. ఈ లోపల టేపు వస్తూ ఉంటుంది, నువ్వు నిద్రపోతూ ఉంటావు, నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటావు, టేపు అలాగే వస్తూ ఉంటుంది. అందుకే ప్రతి సమయము టేపు తిరుగుతూ ఉంటే, అది నీతో మాట్లాడుతూ ఉంటే, పనులు చేసుకుంటూ కూడా గ్లోరీ ఆమేన్ హల్లెలూయా అంటూ, ప్రైజ్ లార్డ్, పనులు చేసుకుంటూ కూడా. ప్రవక్త టైంలో రేడియో ఉండేది, రేడియో వచ్చేదట, ఆయన వర్తమానాలు రేడియోలో వచ్చాడు. ఆ కారు నడుపుకుంటూ రేడియో వింటూ మధ్య మధ్యలో ఆమేన్ హల్లెలూయా అని కారు నడుపుతూ, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక అని వారు దేవుని మహిమపరుస్తాను. ఏ సంగతులయ్యా, నిత్యత్వపు సంగతులు. ఇంకా శరీరం గురించి ఆలోచించుకుంటూ, శరీరం కోసమే కూర్చుకుంటూ, నేను నెక్స్ట్ బర్త్డేకి ఏ బట్టలు కొనుక్కోవాలి, నెక్స్ట్ పెళ్లి రోజుకి ఏ బట్టలు కొనుక్కోవాలి, పిల్లల బర్త్డేకి ఏ బట్టలు కొనాలి, లేకపోతే నెక్స్ట్ బర్త్డేకి ఎలా చేయాలి, నెక్స్ట్ పెళ్లి రోజు ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ నెక్స్ట్ ఏమొస్తే ఇదేం చేయాలి, నెక్స్ట్ మనం ఈ బండి అమ్మేసి ఇంకో బండి ఏం కొనుక్కోవాలి, లేకపోతే ఇంకోటి కొనుక్కొని ఇంకోటి ఏం చేసుకోవాలి. ఇదే ఆలోచనలు, పడుకున్నా అదే, కూర్చున్నా అదే, ఈ ఆలోచనలన్నీ దాటి, ఎందుకంటే ఈవులను అనుగ్రహించేవాడు ఆయన, ఈవులన్నీ అనుగ్రహించేవాడు ఆయన. నిజమేనండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏమేమి అవసరమో అవన్నీ అనుగ్రహించేవాడు ఆయన. నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ నిత్యత్వపు సంగతుల మీద ఉంటే, ఆమేన్ హల్లెలూయా, శరీరం అనే తెరవతల ఏమున్నాయ్యా, నిత్యత్వపు సంగతులు. ఎందుకంటే ఆయన బలిష్ఠుడైన దూతగా వస్తూ ఆయన ఒక గ్రంథమును తీసుకొచ్చాడు. ఆయన ఎంతో ఆశించాడు దానియేలు అదేంటో తెలుసుకోవాలని. ఆ దానియేలుకు తెలియనిది మనకి
కొన్ని వందల సార్లు పుస్తకాన్ని ఆ గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఉన్నారు. ఏ గ్రంథాన్ని? 7 ముద్రల గ్రంథాన్ని కొన్ని వందల సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఇంకా ఒకసారి కూడా పూర్తి చేయకుండా, దాంతో గడపకుండా, దాంతో సహవాసం చేయకుండా ఉండడం అంటే ఇంకా మనము కాలముతోనే ఉన్నాం. కాలం అనే తెరను దాటి, ప్రైజ్ ది లార్డ్, నిత్యత్వపు సంగతులతో సహవాసం చేస్తూ, ఆ నిత్యత్వపు సహవాసపు సంగతులు వింటూ, నిత్యత్వపు సంగతులను వింటూ వాటిని ధ్యానిస్తూ నిత్యత్వానికి మనం సిద్ధపడాలని ప్రైజ్ ది లార్డ్ పిలుస్తున్నాడు ఆయన. తెర అవతలకే, తెర అవతల సంగతులు, కాలమనే తెర అవతల సంగతులు దేవుడు మనకి స్పష్టంగా ఇచ్చాడండి. ఇచ్చారా లేదా? ఇచ్చారండి. దాని కొరకు వేగిరమే ఉండండి, దాని కొరకు ఆసక్తి కలిగి ఉండండి, దానితో మీరు సహవాసం చేయండి, ఆ గ్రంథముతో సహవాసం చేయండి. ఆ నిత్యత్వము మాటలు వినకుండా ఒక్కరోజు కూడా గడపకండి. ఎందుకనంటే నీ ఆసక్తిని బట్టే మన ఆసక్తి. ఈ దేని గురించి ఆసక్తి? భక్తులు అంటున్నారండి, నా ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షించడం అంటే ఏంటి? తినేస్తుందంట. నా ఇంటిని గూర్చిన ఆశ నన్ను తినేస్తుంది. అది సామాన్యమైన సంగతి కాదు. ఏ ఇల్లది? మన థియోఫనీని కూర్చిన ఆశ మనల్ని భక్షించాలి. అది పొందుకోవాలంటే నాకేం కావాలి? ఎత్తబడే విశ్వాసం కావాలి. ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది? ఉరుముల్లో ఉంది. ఉరుములు ఎక్కడున్నాయి? ముద్రలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనకు కూడా ఆ భక్షించడం అనేది ఉంటే మనం కూడా దాని మీద ఎంతో ఆసక్తి కలిగి ఉండండి. ఆ నిత్యత్వ సంగతుల మీద ఆశ కలిగి ఉండండి, దాంతో సహవాసం చేయండి, ఆ సంగతుల చేత నింపబడండి, ఆ సంగతులు వింటూ ఉండండి, ఆ సంగతులు చదువుతూ ఉండండి. ఆ సంగతులు చదవకుండా, ధ్యానించకుండా ఒక్కరోజు కూడా ముగించకండి. సమయం లేదు, సాయంకాలం ఇంటికి వచ్చాం, సరే ఇంటికి వచ్చి ఏం చేయాలి? తెరువు గ్రంథాన్ని, లేకపోతే ఆన్ చేయి టేపుని, దాన్ని విను లేదా చదువు, ధ్యానించు. ఆ నిత్యత్వపు సంగతులతో సహవాసం చేయకుండా ఒక్కరోజు కూడా ముగించకండి. ప్రైజ్ ది లార్డ్. ఇష్టపడతారా? దాన్ని ఇష్టపడతారా? ఇష్టపడండి. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమర్పణ చేసుకుందాం దేవునికి మంచి సమర్పణ చేసుకుందాం, దేవునికి అర్పించుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, నిత్యత్వపు సంగతులు ఎంత ప్రాముఖ్యమైనవో, ఆ కాలం అనే తెర అవతల ఏమున్నదో, ఓ తండ్రి, ఆ యొక్క కాలం అనే ఆ శరీరం అనే తెర అవతల నీవే ఉన్నావు, నీవే మాట్లాడావు, నీవే దర్శించావు, నీవే ఆ యొక్క నోవహు